హలో గైస్, నా పేరు మీద వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ప్రభాస్ గారి కోసం ఇప్పుడు కాదు కానీ చాన్నాళ్ల క్రితం ఒక అప్డేట్ వచ్చింది. ఏమనంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో ఆల్రెడీ సలార్ చేస్తున్నారు. అంటే అప్పటికి ఇంకా సలార్ షూటింగ్ అవుతుంది యాక్చువల్గా. సో ఆ సలార్ ఇంకా రిలీజ్ కాలే. సో సలార్ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత మళ్ళీ సలార్ పార్ట్ 2 కూడా ఉంటుంది కదా. ఇవి రెండు అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారి వేరే ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ప్రభాస్ గారితో ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీ పేరు రావణం అని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. అప్పట్లో చాలాళ్ళైంది అప్డేట్ వచ్చి, ఇప్పుడు కాదు. సో దిల్ రాజు గారి బ్యానర్లో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు హీరోగా రావణం సినిమా వస్తుందని చెప్పి అప్పట్లో మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ రావణం సినిమా ప్రభాస్ గారు చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఆ మూవీలో చేయబోతోంది అల్లు అర్జున్ గారు. దిల్ రాజు గారు ఈ విషయాన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. ఆయన ఏమని చెప్పారంటే మా బ్యానర్లో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు హీరోగా రావణం సినిమా ఉంటుంది డెఫినెట్గా, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ కూడా వేరు వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న ప్రీవియస్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వల్ల వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి చేయలేరు. బట్ వన్స్ అవి ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు మా బ్యానర్లో చేస్తారు వాళ్ళిద్దరూ కూడా అని దిల్ రాజు గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్పారనమాట. సో ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ప్రభాస్ గారు అనుకున్నారు కదా, ఎందుకు ప్రభాస్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది? అండ్ వీళ్ళిద్దరూ ఒకవేళ ఈ సినిమా తీసినట్టయితే ఎప్పుడు వస్తుంది ఈ సినిమా? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ప్రభాస్ గారు మేబీ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడానికి రీజన్ ఏంటంటే, నా ఎస్టిమేషన్ అయితే ఆయన ఇప్పటికే చాలా సినిమాలకి ఓకే చెప్పేసి ఉన్నారు ఆయన యాక్చువల్గా. అంటే మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఆయన ప్రజెంట్ అయితే ఫౌజీ అండ్ రాజాసాబ్ షూటింగ్లో, రాజాసాబ్ అయిపోయిందిలేండి, ఫౌజీ షూటింగ్లో ఉన్నారు. ఫౌజీ కూడా టెంటేటివ్ టైటిల్, దానికి వేరే టైటిల్ ఉండొచ్చు ఆ టైంకి, మనం చెప్పలేం. ఇప్పుడు కనుక్కుంటున్నాం మనం అంతే. మేబీ ఆ ఫౌజీని ఇంకొక రకంగా లైక్ FOUGI అట్లా ఏమైనా పెట్టచ్చేమో మరి, అదే పేరు కావాలనుకుంటే. సో ఈ ఫౌజీ సినిమా అదొకటి షూటింగ్లో ఉంది ప్రజెంట్. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆయన స్పిరిట్ సినిమా షూట్కి అయితే వెళ్తారు. స్పిరిట్ కోసం యాక్చువల్గా ఒక లీన్ లుక్ కూడా ఆయన ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. మనకు అది తెలిసిన విషయమే. ఆయన చాలా సన్నంగా ఉండబోతున్నారు ఆ సినిమాలో అని చెప్పి రీసెంట్గా ఒక ఫోటో కూడా బయటికి రిలీజ్ అయింది. ఒక ఫ్యాన్కి ఆయన ఫోటో ఇచ్చారు ప్రభాస్ గారు. ఆ ఫోటోలో ఆయన చాలా సన్నంగా కనబడ్డారు. సో అర్థమైపోతుంది. సో ఈ సినిమా స్పిరిట్ సినిమాకి అది కొంచెం మేక్ ఓవర్ అనమాట, మొత్తం నడుస్తుంది ఆ ప్రాసెస్ అంతా కూడా ఓకే అని చెప్పి. సో స్పిరిట్ ఉంది, తర్వాత ఏమో సలార్ 2 ఉంది, తర్వాత ఏమో కల్కి 2 ఉంది, తర్వాత ఏమో బ్రహ్మరాక్షస్ ఉంది ఎవరు ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో, తర్వాత హోంబాలే వాళ్ళది ఇంకొక సినిమా ఉంది. సో అది ఇనీషియల్గా లోకేష్ కనగరాజ్ గారితో అనుకున్నప్పటికీ కూడా అది లోకేష్ కనగరాజ్ గారితో కాదు ఇప్పుడు. అంటే లోకేష్ కనగరాజ్ గారిది ఇరంబుకాయివి ఏదో సంథింగ్ ఒక పేరు ఉంటుంది. అంటే ఒక సూపర్ హీరో జోనర్లో లవ్ స్టోరీ అనమాట. సో అది ఆమిర్ ఖాన్ గారికి వెళ్ళింది ప్రాజెక్ట్. అది ఆమిర్ ఖాన్ గారితో చేస్తున్నారు, అది కన్ఫర్మ్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్. ఐ డోంట్ నో వై, అంటే ఆ కాన్సెప్ట్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఆయన, అంటే ఇప్పుడు లోకేష్ గారు ఒకవేళ డైరెక్ట్ చేయాలి అనుకుంటే మేబీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ లేదంటే ప్రభాస్ గారు కానీ వీళ్ళని పెట్టుకుంటే మేబీ మార్కెట్ చాలా ఎక్కువ అంటే అన్ని లాంగ్వేజ్ మార్కెట్ ఉంటుంది, ఏదో ఒక లాంగ్వేజ్ అని కాకుండా. బట్ అట్లా కాకుండా పోనీ ఎన్టీఆర్ గారు లేదంటే రామ్ చరణ్ గారు అంటే వీళ్ళు కూడా కొంచెం ఎన్టీఆర్ గారు లైనప్ చాలా ఎక్కువ ఉంది. అండ్ రామ్ చరణ్ గారికి కూడా ఒక ప్లానింగ్ ఉంది ప్రజెంట్. అంటే పెద్ద అయిన తర్వాత సుకుమార్ గారితో మూవీ ఉంది. సో ఈ గ్యాప్లో మళ్ళీ త్రివిక్రమ్ గారితో ఒక మూవీ ఉంది. త్రివిక్రమ్ గారితో మూవీ కోసం యాజ్ ఆఫ్ నో ఏమీ క్లారిటీ లేదు. ఎందుకంటే మధ్యలో నాగవంశీ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు ప్రజెంట్ వెంకటేష్ గారితో మూవీ చేస్తున్నారు, ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో మూవీ ఉందంతే, ఇంకేమీ లేవు, ఇంకే న్యూస్లు కూడా నమ్మకండి అని చెప్పి ఆయన అదొక ఏమంటారు ఒక పోస్ట్ అయితే పెట్టారు ట్విట్టర్లో. సో అందువల్ల అది మేబీ ఏమైందో తెలియదు. సో ఇలాగ మన వాళ్ళందరూ కొంచెం బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లైనప్ ఇప్పుడు ప్రజెంట్ ఒక 2-3 సినిమాలు ఉన్నాయి.
తర్వాత మరొక పక్క మహేష్ బాబు గారు రాజమౌళి గారి మూవీతో కంప్లీట్ లాక్. సో ఇంకా కుదరలేదేమో మరి, అంటే ఏమో మరి ఇంకా. బట్ ఏమో ప్రభాస్ గారు బిజీ కాబట్టి మేబీ అల్లు అర్జున్ గారితో అయినా చేయొచ్చేమో, అప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంటుంది కదా అని నా ఫీల్. బట్ ఏమో మరి ఇంకా ఆయన అయితే ఆమిర్ ఖాన్ అయితే చూస్ చేసుకున్నారు, ఆ సినిమా వెళ్ళింది. సో అప్పుడు హోంబాలే అండ్ లోకేష్ గారి కాంబినేషన్లో ప్రభాస్ గారు హీరోగా ఏదైతే సినిమా అనుకున్నారో అది కొంచెం హోల్డ్లో పడింది. సో అప్పుడు ఏంటి, ఇప్పుడు అదో సినిమా ఉంది, ఆ సినిమా పరిస్థితి మరి ఎవరితో చేస్తారు ఏంటి అనేది క్లారిటీ లేదు. బట్ హోంబాలే వాళ్ళకి కమిట్మెంట్ అయితే ఇచ్చారు, 3 సినిమాలు 575 కోట్లు, ఇదంతా అప్పుడు మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఆ టైంలో. సో ఇది ఒక కమిట్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడే 7 సినిమాల కమిట్మెంట్ ఉంది ఆల్రెడీ ఆయనకి. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, బ్రహ్మరాక్షస్, ఇంకొక హిట్ డైరెక్టర్. ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా మాటలైతే వినబడుతున్నాయి, ఇంకా వేరే డైరెక్టర్స్ కోసం కూడా. సో ఆయన ఆల్రెడీ ఇంత బిజీ లైనప్, ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆయన ఇంకొక సినిమా చేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ఇంకొక సినిమా ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా చేసే పరిస్థితి అయితే లేదు, అవునా? సో ఇప్పుడు 2025 ఎండింగ్కి రాజాసాబ్ వస్తుంది, 26కి ఫౌజీ వస్తుంది, 26లో స్పిరిట్ షూటింగ్ అయిపోద్ది, అండ్ కల్కి 2 అండ్ సలార్ 2 షూటింగ్లు అయితే స్టార్ట్ అవుతాయి. అవి 27కో ఎప్పటికో అవుతాయి. అండ్ అయిన తర్వాత 27లో ఒకటి, 28లో ఒకటి రిలీజ్ అవ్వచ్చు, ఏది ముందు అయింది అన్న దాన్ని బట్టి. సో తర్వాత మళ్ళీ 27లోనో లేదంటే ఏదో ఒక టైంలో 28లోనో బ్రహ్మరాక్షస్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రహ్మరాక్షస్ షూట్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక డైరెక్టర్తో ఇంకో సినిమా ఉంది. సో 28, 29 దాకా ప్రభాస్ గారు బిజీ షూటింగ్లు వాటన్నిటితోని కూడా. సో అంత బిజీ లైనప్, అంత బిజీ షెడ్యూల్ అయితే ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో ఇంకా అంత ఈజీ కాదు ఆయన ఇంకొక సినిమా ఇప్పటికిప్పుడు చేయడం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారిని కూడా మనం తీసుకుంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు రైట్ నో ఆయన డ్రాగన్ ఫస్ట్ పార్ట్ తీస్తున్నారు, డ్రాగన్ సెకండ్ పార్ట్ తర్వాత ఎప్పుడో ఉంటుంది మళ్ళీ, అది ఇప్పుడు అప్పుడే రాదు. అది డ్రాగన్ ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత సలార్ 2 ఉంటుంది, సలార్ 2 అయిన తర్వాత KGF 3 ఉంటుంది, KGF 3 అయిన తర్వాత డ్రాగన్ 2 ఉంటుంది, అవునా? ఈ 3 సినిమాలు అయిన తర్వాత ఆయన రావాలి. మరి ఏమో డ్రాగన్ 2 ఏం చేస్తారు మరి, ఇంకా డ్రాగన్ 2 కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, అంటే కొంచెం లేట్ అవ్వచ్చు, చెప్పలేము, ఒకవేళ ఈ రావడం కనుక ముందు తీయాలనుకుంటే. సో ఎటు చూసుకున్నా బాగా డిలే ఉంది. బట్ అట్లీస్ట్ ప్రశాంత్ నీల్ గారు ఈ 2 సినిమాల తర్వాత అయినా రావాలనుకుంటే వచ్చేయచ్చు, ఎందుకంటే KGF 3 చాలా ఫాస్ట్గా అయిపోద్ది యాక్చువల్గా. ఇది ఒకటే కొంచెం లేట్ అవుతుంది, డ్రాగన్ ఒకటే కొంచెం లేట్ అవుతుంది, కానీ KGF 3 కొంచెం ఫాస్టే అయిపోద్ది. సో ఆయన అవైలబుల్ ఉన్నారు, బట్ ప్రభాస్ గారు అవైలబుల్ లేరు కాబట్టి సో ఆయన కొంచెం సర్లేండి ఇప్పుడు నేను చేసే పరిస్థితి లేదు అని అనుకొని మేబీ తప్పుకొని ఉండొచ్చు ఆ ప్రాజెక్ట్ నుంచి. సో అల్లు అర్జున్ గారు ఏంటంటే రైట్ నో అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి కాంబినేషన్లో సినిమా అయితే చేస్తున్నారు. సో ఇంకొక సినిమా కోసం మనకి ఎక్కడా కూడా క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికైతే. సో యాజ్ ఆఫ్ నో ఇంకొక మూవీ గురించి మాటలు అయితే వినపడుతున్నాయి. అండ్ అంటే జోసెఫ్, ఆయన ఒక మలయాళం డైరెక్టర్ ఉన్నాడు కదా, జాలీ జోసెఫ్ ఏదో పేరు అయింది, ఆయనతో ఒక సినిమా కోసం మాటలు అయితే నడిచాయి, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది, శక్తిమాన్ కాన్సెప్ట్. సో 2 సినిమాలు, 2 కూడా కొంచెం VFX ఓరియంటెడ్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఈ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాయి సినిమాలు, 2 సినిమాలు యాక్చువల్గా. సో అందుకని మూడోది మళ్ళీ బేసిక్గా రావడం అనేది కొంచెం ఆ మాస్ వైబ్ ఉంటుంది, అదంతా ఉంటుంది కదా. సో అందుకని మేబీ ఇంకా అది అల్లు అర్జున్ గారు కూడా ఇంట్రెస్ట్ చూపించి ఉండొచ్చు ఆబ్వియస్లీ. సో ఇంకా ఇంకొకటి ప్రభాస్ గారు ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో, పుష్ప 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏంటో మనం ఆల్రెడీ చూసాం హిందీ మార్కెట్లో ఎస్పెషల్లీ. సో ఒక హిందీ మార్కెట్లో అది సృష్టించిన విధ్వంసం ఇంకా అసలు చరిత్ర చెప్పుకుంటుంది సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం, ఆ లెవెల్లో విధ్వంసం అది. సో అందువల్ల ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ హిందీలో బీభత్సమైన మార్కెట్, తెలుగులో ఎక్స్ట్రాడినరీ మార్కెట్, అండ్ తర్వాత తమిళ్లో కూడా డీసెంట్ మార్కెట్ ఉంది, మలయాళంలో మంచి మార్కెట్ ఉంది ప్రాపర్ మూవీ పడితే. సో ఇంకా డెఫినెట్గా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి, కర్ణాటక నుంచి మంచి మార్కెట్ ఉంది. సో ఇలాంటి హ్యూజ్ మార్కెట్ ఉంది అండ్ చాలా హెవీగా స్కోప్ అయితే ఉంది. పాన్ ఇండియన్ ఏమంటారు, ఆయన అల్లు అర్జున్ గారితో ఏ మూవీ తీసినా అది కూడా చాలా హ్యూజ్ పాన్ ఇండియన్ మూవీ అవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంకా సిమిలర్ పొజిషన్స్ ఏనబ్బా ఇద్దరు కూడా, అది. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. మేబీ
ఒక సినిమాకే అని అనొచ్చు కొంతమంది. బట్ 800 కోట్లు దాటి కొట్టింది కదా! 820 కోట్లు కదా! సో, హిందీ ఆడియన్స్‌లో ఆయన ఎంతలా పెనెట్రేట్ అయిపోయారో మనకిక్కడ అర్థమవుతుంది. సో, అందువల్ల మార్కెట్స్ ఎక్కువున్నాయి. మార్కెట్స్ పరంగా చెప్తున్నా నేను. సో, ఇద్దరికీ కూడా ఆల్‌మోస్ట్ ఈక్వల్ మార్కెట్ ఉంది. సో, అందువల్ల ఏంటంటే ఆహ్, అందుకని కన్సిడర్ చేసి ఇంకా కొలాబరేట్ అయ్యి అలా సినిమా ఎళ్ళుండొచ్చు. సో, అది సిట్యుయేషన్. సో, వీళ్ళిద్దరూ ఒకవేళ ఈ సినిమాని తీయాలనుకుంటే దానికి చాలా టైం పట్టేస్తదిలెండి. అదేమంత బేగా ఏం అవ్వదు. చాలా టైం తీసుకుంటది. లైక్ ఇప్పుడు అదే చెప్తున్నా కదా! ఇప్పుడు 'అల్లు అర్జున్' గారిది ఈ సినిమానే 2027లో రిలీజ్ అవుతదంటున్నారు. సో, ఆ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. బట్ చాలా హెవీ షూటింగ్ ఉంది. హెవీ వీఎఫ్ఎక్స్ ఉంటది. సో, 2027లో ఎప్పుడో రిలీజ్ అవుతది మాక్సిమం సినిమా. సో, ఇది అప్పుడు రిలీజ్ అయ్యాక 2028 ఆ టైంకి 'జాలీ జోసెఫ్' గారితో మూవీ వచ్చేసి 29 ఆ టైంకి ఈ సినిమాతో వస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఈయన కూడా ఆ టైంకి కొంచెం ఫ్రీ అవుతారు. అది. సో, అప్పటికి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తది. ఏది 2029లో 4 ఏళ్ల తర్వాత. సర్లేండి ఇంకా టైం అయితే పడతది. చాలా టైం పడద్ది. ఈలోపు ఎన్ని మారతాయో మనకేం తెలుసు చెప్పండి. ఏదైనా మన ఇండస్ట్రీ చేంజింగ్ ఇండస్ట్రీ మనది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు మనది. మనది తెలుగు చేంజింగ్ ఇండస్ట్రీ. మనదేంటంటే ఒక హీరో సినిమా ఇంకో హీరోకి ఎళ్ళిపోతోంది. అదంతే అది ఎందుకు అట్లా మారుతోందంటే ఏమో చెప్పలేము మరి. మారతానే ఉందది. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి సినిమా యాక్చువల్‌గా ఎన్టీఆర్ గారికొచ్చింది. అది ఎన్టీఆర్ గారు చేస్తున్నారు ఇప్పుడు. 'కార్తికేయ' సినిమా 'గాడ్ ఆఫ్ వార్'. తర్వాత హ్మ్, ఇటు 'ప్రభాస్' గారి సినిమా ఏమో 'అల్లు అర్జున్' గారికొచ్చింది. 'రావణం' సినిమా. యాక్చువల్‌గా ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి 'రామ్ చరణ్' గారికెళ్ళిందంటున్నారు. నేను ఒక ట్వీట్ ఎక్కడో చూసాను. మొత్తం మూడిటి కోసం చెప్పారు. అది ఏ సినిమానో మరి నాకు అర్థం కాలేదు నాకు. ఎన్టీఆర్ గారిది 'రామ్ చరణ్' గారికెళ్ళిన సినిమా ఏంటి? 'సుకుమార్' గారిదా? కాదే. అది ముందు నుంచే అనుకున్నదే కదా! అది. అది ఎప్పుడో రాజమౌళి గారు ఎలివేషన్ ఇచ్చారు. అది కాదు. సో, మేబీ ఇంకొకటి ఏదైనా ఉందేమో మరి. సో, చెప్పలేం. సో, అది మరి. ఇట్లాగా కొంచెం మనదేంటంటే ప్రాజెక్టులు డిలే అయిపోవడం, హీరోలు ఎక్కువ ఏమంటారు అవైలబిలిటీ ఎక్కువ ఉండకపోవడం. అంటే చేయలేరు కదా! వాళ్ళు మనుషులే కదా! అందువల్ల ఏంటంటే ఇంకా చాలా ఆహ్, ఇబ్బందయ్యి మొత్తం క్లమ్జీ అయిపోతుంది సిట్యుయేషన్. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, ఇది వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి ఒక క్లారిటీ. సో, నాకైతే వస్తే బాగుండనుంది. ఇప్పుడు ఈ ఈ అప్‌డేట్ అయినా అంటే ఇది కన్ఫర్మ్ అయింది గదా! సో, ఇదైనా సరే పట్టాలెక్కి, ఇదైనా సరే షూట్ అయ్యి, ఇదైనా రిలీజ్ అయితే బాగుండని ఉంది నాకైతే. బట్ అది షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి అది ఏమో ఎటెటు ఎళ్తదో మరింకా చూడాలి. సో, థాట్స్ ఇట్ గైస్ ఇది సిట్యుయేషన్. మీకేమనిపిస్తుంది ఈ అప్‌డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్వేస్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.